లాల్ దర్వాజా బోనాలు సింహవాహిని వార్షిక బ్రహ్మోత్సవాల కోసం ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తుంది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం బోనాల పండుగకు ముస్తాబవుతోంది. 109వ వార్షిక బోనాల ఉత్సవాలకు లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి గుడిలా ఏర్పాట్లు మొదలైనవి. ఈ నెల 7 నుంచి జరిగే ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది గుడి కమిటీ. ఉత్సవాల భాగంగా మొదటి రోజు అభిషేకం, ధ్వజారోహణం, కలశ స్థాపనతోటి ఉత్సవాల అంకురార్పణ జరుగుతుంది. 9న ఘటాల ఊరేగింపు, 10న రుద్ర త్రిశతి హోమం, 17న శాకాంబరి ఉత్సవాలు, 14న లక్ష కుంకుమార్చన, దీపారాధన, 15న లక్ష పుష్పార్చన, 16న బోనాలు, శాంతి కళ్యాణం జరుగుతాయి. 17న రంగం, ఘటం ఊరేగింపుతోటి ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాలకు ఇంకా 2 రోజులే ఉండటంతో గుడిల పనులు జోరుగా జరుగుతున్నాయి. పెయింటింగ్ పనులు ఇంకో 2 రోజులలో పూర్తయితాయి. అమ్మవారి గర్భాలయంలో వెండి తొడుగుల మరమ్మతు పని ఇంకా మొదలు కాలేదు. కరెంట్, వాటర్ వర్క్స్, రోడ్ రిపేర్ల పనులు 50% పూర్తయినాయి. ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు ఆలయ కమిటీ సభ్యులు. బోనాల జాతరలోపు అన్ని పనులు పూర్తి చేస్తామంటుండ్రు. ఈ ఏడు 6 లక్షల మంది దాకా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారని అనుకుంటుండ్రు. బోనాలు సమర్పించే వాళ్లతో పాటు ఆడవారికి, వీఐపీలకు ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బోనాల ఉత్సవాలు నిర్వహించడానికి కమిటీ మొత్తం అన్ని విధాలుగా సన్నద్ధమైంది. జూలై 7వ తారీఖు శిఖర పూజలతోటి ఇక్కడ పూజలు ప్రారంభమవుతాయి. ఆదివారం రోజు 16వ తారీఖు బోనాల సమర్పణ అమ్మవారికి వచ్చేసి 17వ తారీఖు వచ్చేసి పోతరాజు స్వాగతము, రంగ కార్యక్రమము, ఇంకా వచ్చేసి ఉమ్మడి దేవాలయాల తరపు నుంచి అన్ని ఘటాలని ఊరేగింపుగా తీసుకెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేస్తాము. ఇది ఈ ప్రోగ్రామ్స్. గవర్నమెంట్ నుంచి అన్ని విధాలుగా మాకు సహకారం లభిస్తున్నది. పెయింటింగ్ దగ్గరకు వచ్చేసింది మేడం. ఒక 2 days లో ఖతం అయిపోద్ది పెయింటింగ్ కూడా. ఇంకా మిగతా ఇతరత్ర ఈ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, లైటింగ్స్ వగేరా మొత్తం కంప్లీట్. లాస్ట్ ఇయర్ 5 లక్షల మంది పబ్లిక్ వస్తున్నారు. ఇంకా పెరుగుతారు అన్నది మాకు అది. బోనాల జాతర జరుగుతున్న రోజులలో ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చూస్తామంటుండ్రు పోలీసులు. ఉత్సవాలకు 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో బారికేడ్లు, నీళ్ల వసతులు చేస్తున్నామని చెప్పినారు.